మహాత్మా గాంధీ గారు దక్షిణాఫ్రికాలో ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకొని ట్రైన్లో వెళుతుంటే రాత్రి టికెట్ కలెక్టర్ వచ్చి నువ్వు తెల్లవాడివి కావు అని చెప్పేసి ఆయన తోసేశారు ట్రైన్లోంచి బయట, మాటిస్బర్గ్ అన్న రైల్వే స్టేషన్లో సౌత్ ఆఫ్రికాలో. కానీ అప్పుడు గాంధీ గారి ముందు 3 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. మొదటిది, ఏదో జరిగిపోయింది, ఇది ఎవరికి చెప్పకుండా నేను ఇంటికి వెళ్ళిపోతాను అనుకోవడం ఒకటి. రెండవది, ఈ విషయాన్ని ఎవరికి తెలియనీయకుండా నేను ఇండియాకు వెళ్ళిపోతాను రిటర్న్ అని, ఇది రెండవ ఆప్షన్. ఎవరికి తెలియకుండా సౌత్ ఆఫ్రికాలో నుండి ఇంట్లో నిద్రపోవడం. రెండవది, ఈ విషయాన్ని తెలుసుకొని మనసు బాధపడినందువల్ల నేను ఇండియాకు రిటర్న్ వెళ్ళిపోతాను అనుకోవడం. మూడవది, నాకు అసౌకర్యమైన పర్వాలేదు, ఈ జాతి వివక్షత ఏదైతే జరిగిందో దాని గురించి నేను ఒక విప్లవాన్ని తీసుకొస్తాను అని 3వ నిర్ణయం. కాబట్టి గాంధీ గారు తీసుకుంది 3వ నిర్ణయం. కాబట్టి నేను మీకు ఈరోజు చెబుతున్న మొదటి పాయింట్ ఏంటంటే, అసౌకర్యం అనిపించినా కూడా దాని నుంచి పరిగెత్తి వెళ్ళకూడదు. ఏదైనా మనకు అసౌకర్యం కలిగినా కూడా నిలబడి ఆ విషయాన్ని గురించి మనం గనక పోరాడగలిగితే ఆయన జాతిపితగా మారిపోయారు. ఆ ఒక్కరోజు రాత్రి జరిగిన ఇన్సిడెంట్ ఆ మనిషిని మార్చేసింది. కాబట్టి మన జీవితాల్లో కూడా ఎప్పుడైనా అసౌకర్యం కలిగింది అని మనం అనుకుంటే దాని నుంచి పారిపోకండి. మీరు దాన్ని ఎలా సాధించాలో అన్నది మీరు నిర్ణయించుకోవాల్సిన అంశం.